తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇంటర్నేషనల్ కాపు వనితా క్లబ్ మెంబర్ సిరిగినేని రాజలక్ష్మి ఆధ్వర్యంలో మదర్ తెరెసా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్టీమర్ రోడ్లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్న మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజలక్ష్మి మాట్లాడుతూ మదర్ తెరెసాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరెసా సేవా సమితి అధ్యక్షులు దివి సత్యన్, ప్రెసిడెంట్ బండి స్వర్ణలత, రంగినేడి భరణి, వైస్ ప్రెసిడెంట్ పుప్పాల ఉష, కమల, గంటా వెంకటరమణ, చెన్నా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యూకేఎస్సీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరెసా జయంతిని పురస్కరించుకొని మరి స్టీమర్ రోడ్లోని ఇక్కడ రామాలయం దగ్గర ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి దివి సత్యన్ గారి మదర్ తెరెసా విగ్రహం దగ్గర మేము ఈ రోజున భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా మేము భోజనాలు మరి పేదలకు పంపిణీ చేయడం. మరి మదర్ తెరెసాని ప్రతి ఒక్కరి సేవ అంటే మానవ సేవే మానవ సేవ అంటారు. అదేవిధంగా మరి ప్రార్థించే కరువుల కన్నా సేవలు చేసే చేతులు నిన్న అని మదర్ తెరెసా అంటారు. మరి వారి అడుగుతారు ఎంతో మంది సేవలు చేస్తున్నారు. మాకు ఆవిడ కూడా ఆదర్శప్రాయురాలే. మరి అటువంటి సేవల్ని ఆవిడ ఏనాడో మిషనరీ ఆఫ్ చారిటీ అని చెప్పి స్థాపించి ఎంతో మంది అనాథులకి ఎంతో మంది అనాథులకి మరి వృద్ధులకి ఎన్నో సేవలు అందించారు ఆవిడ. ఈ రోజు కూడా కలకత్తా నగరంలో ఆవిడ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈ రోజు మీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నదానం అన్నిటికన్నా పుణ్యకార్యం. మదర్ తెరెసా అడుగుజాడల్లో రాజలక్ష్మి గారు అనేక సేవా కార్యక్రమాలు మరి చేస్తున్నారు. ఈ మదర్ తెరెసా విగ్రహం పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి ఈ రోజున ప్రత్యేకించి వనితా క్లబ్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, మొన్న సంవత్సరం అయితే లేనటువంటి వారికి టవల్స్ ఈ పంచిపెట్టడం జరిగింది. అంతకుముందు నేను దుప్పట్లు ఈ పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలకి చేరువవ్వాలన్న ఉద్దేశంతో, మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చిరంజీవి సోదరి మాధవీరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తోందని, ఆ పార్టీ 3 ముక్కలుగా చీలిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ ను 4 ముక్కలు చేయాలని మరో వ్యక్తి చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉండదని అన్నారు. ఎవ్వరు తప్పు చేసినా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అంతిమంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ, మీకు అర్థమైందా? ఓట్ చోరీ అంటే ఏంటో? దొంగ ఓట్లు దొంగలించి లేని కాడ ఉన్నట్టుగా, ఉన్న కాడ లేనట్టుగా చేసి గెలిచినటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో పార్లమెంట్లో మనకు మెజార్టీ సీట్లు వచ్చినాయి. 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఓటు జరిగితే 1 కోటి ఓట్లు జమైనాయి. 1 కోటి ఓట్లు దేన్నంటారు? కోటి ఓట్లని. ఒక్కో ఇంట్లో 49, 50 ఓట్లు.
ఒక పౌరుడికి, నాకైనా, జీవనకైనా, శ్రీనివాస్ గారికైనా, మా మీనాక్షి మేడం కన్నా ఒకే ఓటు ఒక చోట ఉండాలి. ఇది మన రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఒక్కడికి కర్ణాటకలో ఓట్లు, మహారాష్ట్రలో ఓట్లు, గుజరాత్లో ఓట్లు, ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడ ఓటేస్తున్నాడు. తద్వారా బీజేపీ గెలిపిస్తా ఉన్నారు. ఏ రకంగా సాధ్యమవుతా ఉంది? కరీంనగర్ పట్టణంలో ఈ పూరిల్లు, రేకుల షెడ్డు లో నరేందర్ గారు ఇచ్చారు. దాదాపు 40 ఓట్లున్నాయి ఒక ఇంట్లో. ఎట్లా సాధ్యం? బండి సంజయ్ గారి దగ్గర ఓట్ల అవకతవకలు జరిగాయంటే మీకు బాధేస్తుంది కదా. 9-5-379/1/20 కరీంనగర్ పట్టణంలో ఈ పూరి, ఈ టిక్ ఈడ ఎవరు లేనే లేరు. ఈ ఇంట్లో 40 ఓట్లకు పైగా ఉన్నాయి. ఇది ప్రూఫ్. ఓట్లున్నాయి, ఇది చూడండి. ఇవన్నీ ఓట్లు. ఇన్ని ఓట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి ఒక ఇంట్లో? ఇది ఓటు దొంగలింపు కాదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి దీనికి. ఓటు దొంగలింపు బాధేస్తుంది కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి, ప్రజల్ని మోసం చేసి, లేని ఓట్లు ఉన్నట్టుగా సృష్టించుకొని, పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి ఓటర్గా నామోదు చేయించుకొని మీరు ఓట్లు అడుగుతారా? ఇలా అరవింద్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. రా అరవింద్, నిజామాబాద్ పట్టణం చూద్దాం. చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు ఎన్ని ఓటర్లుగా నామోదైనాయో నిజామాబాద్ పట్టణంలో. దానివల్ల మీరు కార్పొరేటర్ గెలిచారు కదా. మోడీ గారు రెండవసారి ఎన్నికల్లో గెలవడానికి ఈ మోసం చేశాడు. చాలా రాష్ట్రాల్లో ఈ మోసం జరిగింది. కర్ణాటకలో సెంట్రల్ మహాదేవ్పూర్లో ఒకే ఇంట్లో 60 ఓట్లు ఏ రకంగా నామోదవుతాయి? ఎట్లా కళ్ళు మూసుకుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎందుకు కళ్ళు మూసుకుంది? రాహుల్ గాంధీ వాస్తవాలు అడిగితే జవాబు చెప్పరు. డిజిటల్ షీట్లు ఇవ్వమంటే ఇవ్వరు. డిజిటల్ డేటా ఇవ్వమంటే ఇవ్వరు. సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వరు. మహాదేవ్పురంలో ఎన్ని ఓట్లు దొంగలించబడ్డాయని చెప్తే వివరణ ఇవ్వాల్సింది పోయి ఎదురు దాడి చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ మీద. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. భారత్పై అమెరికా విధించిన అదనపు దిగుమతి సుంకాలను అమలు చేసే గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ఒత్తిడి పెరగొచ్చని, కానీ దేశ ప్రయోజనాల కోసం ఆ ఒత్తిడిని భరిస్తామని అన్నారు. దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ భారత్ను విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేసిందని అన్నారు. కానీ మనం స్వదేశీ మార్గంలో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. આપણા ગુજરાતે તો અને અમદાવાદે જૂના કેવા દિવસો જોયા છે, જ્યારે હુલ્લડબાજો, ચક્કા ચલાવનારાઓ પતંગમાં લડાઈ કરીને લોકોને ઢાળી દે, કર્ફ્યુમાં જીવન ગુજારવું પડે. વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઈ જતી હતી. आतताइयों ये हमारा खून बहाते थे और दिल्ली में बैठी कांग्रेस सरकार कुछ नहीं करती थी. लेकिन आज आतंकवादी और उनके आकाओं को हम छोड़ते नहीं. चाहे वो कहीं भी छुपे हो. दुनिया ने देखा है कि पहलगाम का बदला भारत ने कैसे लिया. 22 मिनिट में બધું સફા ચટ કરી નાખ્યું. અને સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર જ વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. આપણે ऑपरेशन सिंदूर हमारी सेना के शौर्य और सुदर्शन चक्रधारी मोहन के भारत की इच्छा शक्ति का प्रतीक बन गया है.
चरखाधारी मोहन हमारे पूज्य बापू ने भारत की समृद्धि का रास्ता स्वदेशी में बताया था। हमारे यहां साबरमती आश्रम है। ये आश्रम इस बात का साक्षी है कि जिस पार्टी ने उनका नाम लेकर दशकों तक सत्ता सुख भोगते रहे, बापू की आत्मा को कुचल दिया, उसने स्वदेशी के बापू के मंत्र के साथ क्या किया? आज आपने पिछले कई वर्षों से जो दिन रात गांधी के नाम पर अपनी गाड़ी चलाते हैं, एक बार भी उनके मुंह से न स्वच्छता शब्द सुना होगा, न स्वदेशी शब्द सुना होगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. P4 విధానంలో పెదామిరంలో కలెక్టరేట్ నిర్మాణానికి సిద్ధమన్న రఘురామ, అవసరమైతే భీమవరం మున్సిపాలిటీలో పెదామిరాన్ని కలపడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. భీమవరంలో ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. 28వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్లో లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. హిందూ మతం, హిందూ దేవుళ్లపై జగన్ కి వైసీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.